Good morning, viewers. I have an interesting article which has got my attention. This article is from Times of India from yesterday's edition, February 4th, 2026. The heading of the article mentions IAS officer enrolls daughter in UP Anganwadi school, sets example for parents. దీంట్లో ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్కి చెందిన అతను తన కూతుర్ని అంగన్వాడీ గవర్నమెంట్ స్కూల్లో వేశారండి. ఈ వీడియో వైరల్ అవుతుందంట. సో డీటెయిల్స్ ఏం రాశారంటే ఇక్కడ ద వీడియో ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ డాటర్ ప్లేయింగ్ అట్ అన్ అంగన్వాడీ సెంటర్ ఈస్ గోయింగ్ వైరల్ ఆన్ సోషల్ మీడియా. By admitting his young daughter Sia to an Anganwadi school, the officer has reiterated faith in Indian public welfare system at a time when parents are loath to put their faith in the government-run institution for early childhood education. This personal act is a powerful statement that says public systems should be trusted, utilized and collectively owned. మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ అండి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ అందరికీ నమ్మకం లేదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, మనకి సర్వీసెస్ బాగా అవుతాయి అని. సో ఇలాంటి రెస్పాన్సిబుల్ పీపుల్ ఇలా మూమెంట్ తీసుకుంటే ఇట్ కుడ్ బ్రింగ్ అ చేంజ్ ఇన్ ఇండియా, బట్ మే నాట్ బీ ఇమీడియట్. ఇట్ కుడ్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో అబౌట్ దిస్.